మనం దేవుని దగ్గర నిలబడినప్పుడు చాలా వాటి కొరకు లెక్క చెప్పాలి కదా దేవునికి. దేవుడు అడుగుతాడు, ఏ ఏ విషయాల్లో లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాలి, బైబిల్లో రాయబడుతుంది. జీవించిన జీవితాన్ని బట్టి, నడిచిన నడకను బట్టి, ఇంకా బైబిల్లో ఉన్న మాట్లాడే దేహంతో జరిగించిన వాటన్నిటికీ లెక్క చెప్పవలసిన వాళ్ళు. దేహంతో జరిగించిన వాటన్నిటికంటే మందిరానికి వచ్చే విధానం, మందిరం నుంచి వెళ్ళేటువంటి విధానం, ఎన్నిసార్లు దేవుని మందిరంలో కనబడుతున్నాం, కూర్చేటప్పుడు ఎలా వస్తున్నాం, మనం ఇష్టంగా వస్తున్నామా, కష్టంగా వస్తున్నామా, కూర్చున్నప్పుడు ఎలా ఉంటున్నామా, నిర్లక్ష్యంగా ఉంటున్నామా, శ్రద్ధగా ఉంటున్నామా, వీటన్నిటికీ దేవుడికి తప్పనిసరిగా లెక్క చెప్పాలి. ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళకుంటూ వాళ్ళలో ఉన్న బలహీనతలు సరి చేసుకోవడానికి ప్రవక్తలు పంపించి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు పట్టించుకోలేదు, ఎగతాళి చేశారు, తృణీకరించారు. ఇంకో రకం చెప్పాలంటే లెక్క సాము లేకుండా ప్రవర్తించారు. దివాళి పశిక్యము కాకుండా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అది బైబిల్లో మనం చూస్తాము. కాబట్టి దేవుడు బ్రతిమలాడేటువంటి సమయంలో ఆయన మాట మనం విని సరి చేసుకోగలిగితే మన జీవితాలు చాలా దీవెనకరంగా ఉంటాయి. మనం రాజుల గ్రంథాన్ని ధ్యానం చేయడంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం అదే. మనం వాక్యాన్ని చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుండి మన ధ్యాన భాగంగా రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించెను. ప్రియులారా, మనం ఇశ్రాయేలు రాజుల గురించి ధ్యానం చేసుకుండగా, ఇశ్రాయేలు రాజ్యము విభాగించబడిన తర్వాత వారికి మొదటి రాజుగా యెరోబాము ఉన్నాడు. యెరోబాము గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. యెరోబాము తర్వాత అతని కుమారుడు నాదాబు, అతని గురించి మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత బయేషా అనే వ్యక్తి పరిపాలనలోకి వచ్చాడు, అతని గురించి మనం ధ్యానం చేశాం. అతని తర్వాత బయేషా కుమారుడు ఏలా అనేటువంటి వ్యక్తిని గురించి మనం ధ్యానం చేశాం. దాని తర్వాత ఏలా తర్వాత జిమ్రీ అనేటువంటి వ్యక్తి పరిపాలన చేసినట్లుగా గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. జిమ్రీ జీవితం నుండి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ముగించాం. ఎందుకంటే జిమ్రీ అనేటువంటి వ్యక్తిని గురించి ఆలోచన చేస్తే అతని నుంచి మంచి విషయాలంటూ ఏమీ లేవు అనేది ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. మనం గత వారం ధ్యానం చేసినప్పుడు యోసేపు అనగానే పవిత్రత, అబ్రహాము అంటే విశ్వాసము, దావీదు అంటే దేవుని హృదయానుసారుడు, ఆ తర్వాత మోషే అంటే నమ్మకత్వము, యోనాతాను అంటే స్నేహము, దానియేలు అంటే కుమారు చేసిన ప్రార్థన, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. అదే జిమ్రీ అంటే జ్ఞాపకం చేసుకోవడానికి ఏ మంచి పని లేదు, నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవించి చంపబడిన వాడిగా జిమ్రీ మనకు కనబడుతూ ఉన్నాడు. అదే ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మనం బ్రతికే బ్రతుకు ద్వారా ప్రయోజనం ఉన్నదా లేదా అనేది ఒకసారి పరీక్షించుకోవాలి. రెండవది, జిమ్రీ అంటే కీర్తికి ఎక్కినవాడు అని అర్థం ఉంది, కానీ అతడు చేసినటువంటి పనిని బట్టి అతడు అపకీర్తి పాలైపోయినట్టుగా గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం ఒమ్రీ అనేటువంటి వ్యక్తిని గురించి ధ్యానం చేస్తూ ఉంటాడా. జిమ్రీ అనే వ్యక్తి తనను తాను చంపుకొని తను గతించిపోయిన తర్వాత ఒమ్రీ అనేటువంటి వ్యక్తి పరిపాలనలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎలా ఒమ్రీ అనే వ్యక్తి ఎలా పరిపాలనలోకి వచ్చాడు, అసలు ఏంటి తన యొక్క పరిస్థితి ఏంటి అనేది కొంచెం నేను మీకు వివరిస్తాను. ఏలా అనే రాజు పరిపాలనలో ఒమ్రీ అనే వ్యక్తి సైన్యాధిపతిగా ఉన్నవాడిగా కనబడతా ఉన్నాడు. సైన్యాధిపతి. ఈ జిమ్రీ అనే వ్యక్తి ఇద్దరికైతే ముందు పరిపాలన చేశాడు కదా, ఏలాను చంపి. ఆ జిమ్రీ అనే వ్యక్తి రథముల పైన, యుద్ధ రథముల పైన అర్ధ భాగమునకు అధిపతి అతను. ఈ ఒమ్రీ అనే వ్యక్తి వీటన్నిటి మీద, యుద్ధ రథాలు కానివ్వండి, గుర్రపు రౌతులు కానివ్వండి, కాలుబలం కానివ్వండి, వీళ్ళందరిపైన సైన్యం అంతటి మీద అధికారి. శతాధిపతులు, దశాధిపతులు ఉంటారు కదా, వాళ్ళందరి మీద ఇతడు అధికారి, సైన్యాధికారి ఒమ్రీ అనేటువంటి వ్యక్తి. అది మాత్రమే కాదు, ఈ జిమ్రీ అనేటువంటి వ్యక్తి
రాజైన ఏలాను చంపినప్పుడు ఇతడు వేరొక చోట ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడిగా మనకు ఒమ్రీ కనబడతా ఉంటాడు. దాని తర్వాత జిమ్రీ కూడా తనను తాను చంపుకున్న తర్వాత ఇశ్రాయేలీయులు వచ్చి ఈ ఒమ్రీ అనేటువంటి వ్యక్తిని రాజుగా చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉంటాం. ఇది ఇక్కడ జరిగినటువంటి విషయము. నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఈ ఒమ్రీ అనేటువంటి వ్యక్తిని గురించి ఆలోచిస్తా ఉంటే ఇతడు మంచి పేరు కలిగిన వాడు. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను గత రాత్రి నిన్న సాయంకాలం నేను కూర్చొని మాట్లాడుతున్నాను. ప్రేయర్ అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ఈలో ఒక అతను పండుగ గురించి ఒక అతను ఫోన్ చేసి అయ్యగారు రేపు ఏ మెసేజ్ చెప్తున్నారు అన్నాడు అనమాట. ఆయన బైబిల్ కాలేజీ టీచరు ప్లస్ ఆయన ప్రీచరు. ఈ మధ్య కొంచెం పరిచయం అయ్యాడు, మాట్లాడుతా ఆత్మీయ విషయాలు కొన్ని పంచుకుంటూ ఉంటాడు. ఆయన అడుగుతున్నాడు, రేపు ఏ వాక్యం సిద్ధపడ్డారు మీరు అయ్యారు అన్నాడు. నేనే అన్నానంటే నేను రాజుల గ్రంథం స్టడీ చేస్తున్నామండి అని అన్నాను. ఏం చెప్తున్నారు రేపంటే ఒమ్రీ గురించి అన్నాను. ఒమ్రీ గురించి పెద్ద నోట్స్ లేదు కదా అన్నాడు. ఆయన బైబిల్ కాలేజీ టీచర్ కదా, వాళ్ళ ఆయన లాంగ్వేజ్లో చెప్తున్నాడు. పెద్ద నోట్స్ లేదు కదా అన్నాడు. సరే లేదు బ్రదరు, కానీ ఏదో కొంత సమకూర్చుకొని అటు చేసి కాస్త వచ్చిన వాళ్ళకి చెప్పి పంపిస్తూ ఉంటాను నేను అంటే నేను కూడా కొంచెం చూసి ఏమన్నా 2-3 పాయింట్లు ఉంటే చెప్తానని చెప్పి ఏదో 1-2 పాయింట్లు వాట్సాప్లో పెట్టాడు అనమాట. అవి ఆల్రెడీ మనం జ్ఞాపకం చేసుకుంటూనే వస్తూ వచ్చాము. అయినా సరే ఆయన ఆసక్తితో పెట్టాడు కనుక సరే బ్రదర్ చూద్దాం. అందులో ఒకటి ఏంటంటే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి. ఈ పాయింట్ ఇతనికి బాగా సెట్ అయిందంటే అని అన్నాడు. సర్లేండి అని అన్నాను. ఇక్కడ ఇంకోటి ఏదో 1-2 ఏదో చెప్పాడు, అయిపోయింది. అంటే ఈ ఇశ్రాయేలు రాజుల గురించి ధ్యానం చేస్తా ఉంటే పెద్ద నోట్స్ ఏం కనబడదు, కానీ అందులో నుండి కూడా అనేక పాఠములు దేవుడు మనకు బోధించగలడని నేను నమ్ముతున్నాను. వాటిని వినగలిగిన మనస్సు మనకుంటే మనం దీవించబడతాం. దేవదేవుడే మనిషిగా దిగొచ్చి బోధిస్తేనే వాళ్ళు మతబద్ధులుగా ఉంటే మనం ఏమాత్రం పోరాం. కాబట్టి మనం బాగా ఇంట్రెస్ట్గా వింటాము అని కూడా అనుకోవడానికి వీలు. కానీ ఎవరైతే ఆసక్తిగా వింటారో వారికి వాక్యములో నుండి మధురమైన సంగతులు వారికి దొరుకుతాయి. వారు దావీదులాగా ప్రభు మెదడు దొరికినట్టుగా వారు అందులో ఆస్వాదించి ఆనందించే వారిగా ఉంటారు. నేను ఆ విషయాన్ని కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒమ్రీ అనేటువంటి వ్యక్తిని గురించి ఆలోచిస్తూ ఉంటే మంచి పేరు గలవాడు అని ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒమ్రీ అంటే యెహోవా దాసుడు అని అర్థం. యెహోవా దాసుడు అని అర్థం. చూడండి, మనం కొంతమంది పేర్లు వింటాం. మరియ దాసు, యేసు దాసు అంటే దాసుడు, మేము ఆయన దాసులను. అలాగే యెహోవా దాసుడు కదా, యేసు దాసు అన్నట్టు ఆయన యెహోవా దాసు. ఆయన యెహోవాకు దాసుడు అనేటువంటి అర్థము ఒమ్రీ అనేటువంటి వ్యక్తికి కనబడతా ఉంది. అబ్రహాము గురించి ఆలోచిస్తే అబ్రహాం ఇంట్లో దాసి జనం చాలా మంది ఉన్నారు కదా. తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది కాకుండా ఇంకా అనేక మంది దాసి జనము అబ్రహాము ఇంట ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకీ అబ్రహాం ఇంట్లో ఉన్న దాసుల్లో ఎవరి పేర్లైనా గుర్తున్నాయా? అబ్రహాం ఇంట్లో ఉన్న దాసులు ఎవరి పేర్లైనా? అబ్రహాం ఇంట్లో ఉన్నటువంటి దాసుల్లో ఎలియాజరు ఉన్నాడు కదా, అబ్రహాం ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు. తర్వాత అబ్రహాం ఇంట్లో దాసిగా వచ్చినటువంటి ఆగరు ఉన్నారు. వీళ్ళిద్దరు పేర్లు మనకు కొంచెం నోటెడ్గా ఉంటుంది. ఈ ఎలియాజరు అక్కడికి వెళ్ళి లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ లాబాను ఇంటి వారితో చెప్తున్న మాట ఏంటంటే, నా యజమానుడైనటువంటి అబ్రహాము దేవుని చేత ఇలా దీవించబడ్డాడు. నా యజమానుని కుమారునికి భార్యను తీసుకురావడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ మాటలన్నీ కూడా అబ్రహాము గురించి మాట్లాడడం మనం చూస్తాం. అంటే అబ్రహాము అనేక మందికి యజమానుడు అని ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఆయన స్వయంగా అబ్రహాము గురించి ఏమన్నాడంటే, నేను నీ తండ్రి అయిన నా దాసుడైనటువంటి అబ్రహాము బట్టి. కనుక అక్కడ ఆదికాండం 26-24లో నా దాసుడైన అబ్రహాము అని అన్నాడు కదా. అంటే అబ్రహాము అనేకులకు యజమాని, కానీ ఆయన యెహోవాకు దాసుడిగా అబ్రహాము ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. తర్వాత యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 29వ వచనంలో యెహోషువ గురించి ఒక మాట రాయబడి ఉన్నది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 29వ వచనంలో యెహోవా దాసుడైన యెహోషువ అనే మాట. యెహోషువ మోషే తర్వాత ఇశ్రాయేలీయులకు
నాయకత్వాన్ని వహించిన వాడు, ఏ మాత్రం తక్కువ వాడు కాడు. దేవుడు యెహోషువ గురించి మంచి సాక్ష్యం చెప్పాడు, నిండు మనసుతో నన్ను వెంబడించిన వాడు అని. కాబట్టి ఆ యెహోషువ గురించి రాయబడిన మాట యెహోషువ యెహోవా దాసుడు అని రాయబడి ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మనం వస్తే సమూయేలు గురించి కూడా రాయబడి ఉన్నది 3:9లో. అక్కడ సమూయేలు అంటాడు కదా, నీవు సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు ప్రార్థనా పరుల్లో ముఖ్యుడు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు, న్యాయాధిపతుల్లో ఆఖరి వాడు. అంతమాత్రమే కాదు, అతడు ఒక రాజుగా వ్యవహరించిన వాడు, ఒక యాజకునిగా ఉన్నవాడు, ప్రవక్తగా ఉన్నవాడు, రాజుల కంటే ముందు పరిపాలకునిగా, రాజ్యాంగ ఒక నిర్మాత లాగా ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి వ్యక్తి సమూయేలు. ఆ సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు అని, నేను యెహోవాకు దాసుడను అన్నట్టుగా చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలోకి సరిగ్గా అక్కడ దావీదు గురించి ఇంకొక మాట రాయబడి ఉన్నది. 23వ అధ్యాయము 10వ వచనంలో నీ దాసుడైన నేను అంటూ దావీదు మాట్లాడడం మనం గమనిస్తాం. కాబట్టి దావీదు యెహోవాకు దాసుడుగా ఒకసారి కాదు చాలాసార్లు ఆయన ఒకసారి దేవుని ఆలయంలోకి వెళ్ళాడు, కూర్చున్నాడు. నీ దాసుడైన నన్ను ఇంత హెచ్చులోకి తేవడానికి నేను ఏమాత్రం పోవాడను, నా కుటుంబం ఏమాత్రమది, ఇటువంటి మాటలు పలకడం మనం గమనిస్తా ఉంటాం. తర్వాత రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి సొలొమోను కనబడతాడు. 3వ అధ్యాయము 7వ వచనంలో నీ దాసుడనైన నేను నన్ను అన్నట్టుగా అక్కడ సొలొమోను మాట్లాడడం మనం గమనిస్తాం. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే విస్తారమైన దాసులపైన యజమానిగా ఉన్నటువంటి అబ్రహాము సైతం యెహోవాకు దాసుడు, ఇశ్రాయేలీయుల మీద నాయకత్వాన్ని వహించిన యెహోషువ కూడా యెహోవాకు దాసుడు. తర్వాత ఇశ్రాయేలీయులలో చివరి న్యాయాధిపతిగా, ప్రవక్తగా, అంత మాత్రమే కాదు యాజకునిగా, రాజ్యాంగాన్ని నిర్మించిన వారిలో ముఖ్యుడిగా ఉన్నటువంటి సమూయేలు సైతం యెహోవాకు దాసుడిగా పిలువబడ్డాడు. దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు సైతం దేవుని దాసుడు అని పిలువబడ్డాడు. అతని వంటి జ్ఞానం ఎవరికి లేదు, అతను ముందుగానే అతని తర్వాత ఉన్న వాళ్ళు కానీ. అలాంటి సొలొమోను సైతం నేను యెహోవాకు దాసుడను అనేటువంటి మాటల్ని వాడుతూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం తెచ్చుకుంటున్నామంటే మనము దేవునికి దాసులుగా ఉండాలి అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉంటున్నాం. ఇప్పుడు ఏశావు, బైబిల్లో ఏశావు ఉన్నాడు అనుకోండి. ఏశావు దేనికి దాసుడు? బైబిల్ గ్రంథంలో ఇలా ఉంటుంది, వారి కడుపే వారికి దేవుడు, వారు సిగ్గుపడవలసిన విషయం లేదా అతిశయపడుతుంది. అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అంటే అతను భోజనానికి దాసుడు. అందుకని ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది, ఒక్క పూట కూటి వరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఒకవేళ మీలో ఉండలేమో జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి మాటల్ని బైబిల్లో చూస్తా ఉంటారు. ఆదివారం రోజు ఉదయాన్నే మనం ఆరాధనకు వెళ్ళాలి అని ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నాక కాసేపు తర్వాత ఎవరో వచ్చారు, మా ఇంటి దగ్గర భోజనం అండి ఈరోజు రండి అంటే ఏం చేస్తాం? చికెన్ బిర్యానీ అంట, మటన్ బిర్యానీ అంట, ఫిష్ ఫ్రై అంట, భోజనానికి పిలిచారు. మనం స్పెషల్గా ఇంటికి వచ్చి పిలిచారు. ఇటు ఆరాధన, అటేమో భోజనం. అట్టెళ్ళాలా ఇటు వెళ్ళాలా, అట్టెళ్ళాలి ఇటు వెళ్ళాలి, అస్సలు ఆలోచించాం. అది నేను అంటమే ఊరికి మాట్లాడాల్సి. అలాంటి భోజనాలకి ఎన్నిసార్లు ఆరాధన కొట్టేసి పెళ్లికి, గృహప్రవేశాలకి కేవలం భోజనాల నిమిత్తం పరిగెత్తినటువంటి సందర్భాలు ఏం లేవు. కొంతమంది జీవితాలు అటువంటి వాడుకలు ఉన్నాయి. ఏశావు ఆయన భోజనానికి దాసుడు. ఇంకా సంసోను దగ్గరకు వచ్చేసరికి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే పాపం చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడు అని రాయబడి ఉన్నది. సంసోను పాపానికి దాసుడు. ఆయన ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు, ఒక ఆమెను చూశాడు, ఆమె నాకు కావాలి అన్నాడు. ఆ తర్వాత ఇంకొక లోయలోకి వెళ్ళాడు, దెలీలాని చూశాడు, ఆమెను ఆశించాడు. ఇలాగ సంసోను జీవితంలో పాపానికి అలవాటు పడిపోయి దాసుడు అయిపోయాడు. తన జీవితాన్ని పతనం చేసుకున్నవాడిగా ఉన్నాడు. తర్వాత సౌలు దగ్గరకు వచ్చేసరికి సౌలు దేనికి దాసుడు అంటే అసూయ అనే దానికి దాసుడు. కానీ అసూయకు లొంగిపోయాడు, అసూయ అనే దానికి బానిస అయిపోయాడు. ఓర్చుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు, సహించలేకపోయాడు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మీటింగ్లో
ఎవరైనా పాట పాడారనుకోండి, వాళ్ళ తర్వాత ఇంకో పాట పాడాలనుకోండి, ముందు పాడిన వాళ్ళని విమర్శించి కూడా వీళ్ళు పాట పాడలేదు. ఎందుకంటే వాళ్ళంటే అసూయ. ముందు ప్రార్థన చేసిన వాళ్ళు విమర్శించకుండా వీళ్ళు ప్రార్థన చేయలేదు, ఎందుకంటే అసూయ. ఇటువంటివన్నీ భక్తి పనులు అనుకున్న వారిలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి సౌలు అసూయకు దాసుడు, సంసోను పాపములకు దాసుడు, ఏశావు భోజనానికి దాసుడుగా మనకు కనబడతా ఉన్నాడు. ప్రియుల బైబిల్ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 47వ వచనంలో, ద్వితీయోపదేశకాండంలో ఇలా రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47వ వచనం చదువు. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. అంటే ఎలాగ దాసుడు కావాలి అని చెప్తున్నాడు. సంతోషంతో దాసుడవు కావాలి, హృదయానందంతో దాసుడవు కావాలి. మన దేవునికి దాసులుగా ఉండాలి అంటే రెండు విధాలు బైబిల్ చెప్తా ఉంది. ఒకటి సంతోషంగా నువ్వు దేవునికి దాసుడవు కావాలి, రెండు హృదయానందంతో నీవు దేవునికి దాసుడవు కావాలి అనేటువంటి మాట మనం చూస్తాం. ఒకవేళ దేవునికి దాసుడు కాకపోతే దాని కింద వచ్చిన ఏముంది 48, నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు, నీ శత్రువులకు దాసుడవగుదువు. నీవు యెహోవాకు దాసుడవు కాకపోతే నీవు అన్ని లోపములతో నీ శత్రువులకు దాసుడు. దాసత్వం అనేది ఉన్నది కదా, బానిసలను కోరుకునేవారు ఉన్నారు కదా. అయితే ఒక వ్యక్తి, ఒక యజమానుడు వెళ్ళి ఒక వ్యక్తిని దాసునిగా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత దాసులు ఎంతకాలం దాసత్వం చేయాలి? బైబిల్లో ఉన్న కొన్ని విడుదలకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో 6 సంవత్సరాలు పొలం పండించాలి, 7వ సంవత్సరం దానికి విడుదల. 6 సంవత్సరములు తాకట్టు పెట్టుకున్న వాటిని తన దగ్గర ఉంచుకోవాలి, 7వ సంవత్సరం తిరిగి ఇచ్చేయాలి. 7వ సంవత్సరాన్ని విశ్రాంతి సంవత్సరం అంటారు, విడుదల సంవత్సరం. అలాగే 50వ సంవత్సరం సునాద సంవత్సరం, వారిని విడుదల చేసే సంవత్సరం. కానీ ఒక దాసుని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాక సునాద సంవత్సరమున, విశ్రాంతి సంవత్సరమున ఆ వ్యక్తిని స్వతంత్రునిగా పంపించేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఈ వ్యక్తి ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా సరే ఆ సునాద సంవత్సరం, విశ్రాంతి సంవత్సరమున ఆ దాసుని ఖచ్చితంగా విడుదల చేసి పంపించేసేయాలి. ఆ దాసుడు బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన తర్వాత దాసుడు అని అంటే వెండి బంగారాలు ఏమైనా ఉంటాయా, డబ్బులు ఏమైనా ఉంటాయా, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటాయా, ఏమి ఉంటాయి. మరి ఎలా బ్రతకాలి? మరి ఎవరికో ఒకరికి అమ్ముడు పోతే ఆ వ్యక్తి ఇచ్చిన డబ్బులు బట్టి తన కుటుంబ జీవితాన్ని గడుపుతూ అక్కడ దాసుడుగా 5 సంవత్సరాలు నేను నీకు దాసత్వం చేస్తానని ఒప్పందం చేసుకొని వెళ్ళి మళ్ళీ దాసత్వం చేయాలి. అంటే ఈ వ్యక్తి ఎక్కడో చోట దాసుడుగా బ్రతకాల్సిందే. ఇక్కడ విడుదల పొందినా ఇంకో చోట అతడు దాసుడుగా అతడు ఖచ్చితంగా దాసత్వం చేయాల్సింది. ఎందుకంటే తనకి స్థిరమైన ఆస్తి పాస్తులు ఏమి ఉండవు కనుక. ఒకవేళ ఇప్పుడున్న యజమాని మంచివాడై ఆ దాసుని దాసులాగా కాకుండా తన సొంత బిడ్డలాగా చూసుకుంటూ అనురాగంతో, ఆప్యాయతతో అతని ఇబ్బందులన్నీ పట్టించుకుంటూ ఏ ఇబ్బంది కలగకుండా అతని ప్రేమతో చూసుకునే యజమానుడై ఉంటే, ఒకవేళ దాసుడు కనుక అయ్యా నేను ఎక్కడికి వెళ్తాను, నీకంటే మంచివాడు నాకు ఎవరో దొరకరు, ఒకవేళ నేను వెళ్ళానంటే భయంకరమైన వ్యక్తి కనుక నాకు యజమానుడిగా దొరికితే నా బ్రతికేమైపోయింది కనుక నీకే నేను దాసుడుగా ఉంటాను అని అంటే, అప్పుడు శాశ్వతంగా దాసుడిగా ఉండడం కొరకు కదురు తీసుకొని, కదురు అని అంటే దొబ్బలం లాంటిది తీసుకొని ద్వారం దగ్గరికి తీసుకెళ్ళి తలుపు చెక్క దగ్గర నుంచోబెట్టి తన చెవి మెత్తగా ఉన్న ఈ భాగంలో ఇలాగ తలుపును పెట్టి ఆ కదురుతో, ఆ దబ్బరముతో చెవిలో కూడా ఇలాగ పొడిచి ఆ తలుపులని దిగేటట్టుగా పొడిస్తే చెవికి రంధ్రం అవుతుంది. అప్పుడు ఈ చెవికి రంధ్రం ఉన్న ఈ వ్యక్తి జీవితకాలం అంతా ఫలానా వ్యక్తికి దాసుడు అని ముద్ర పడిపోయింది. అదొక గుర్తు లాంటిది. బయటికి వెళ్ళాడు అనుకోండి, ఈ వ్యక్తి ఆ ముద్రను చూసినప్పుడు, ఆ గుర్తు చూసినప్పుడు, మరే ఇతడు ఫలానా వ్యక్తికి శాశ్వతంగా దాసుడుగా ఉండడానికి వచ్చాడు అనుకొని ఆ వ్యక్తిని కదిలించాలి అన్నా, ఆ వ్యక్తిని భయపెట్టాలి అన్నా భయపడతారు మీరు. ఒకవేళ అతడు స్వతంత్రుడిగా ఉన్నాడు అనుకోండి, ఎవరికో పట్టుకొని లాక్కెళ్ళిపోయి తను బానిసత్వం చేసుకోవడానికి వీలు ఉంటుంది. కానీ ఒక గొప్ప యజమాని కింద శాశ్వతమైన బానిసగా ఉంటే కనుక
ఈ వ్యక్తిని కదిలించడానికి కూడా వేరొకరు సాహసం చేయలేదు. అటువంటి బానిసత్వం గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 16-17 వచనాలు. అయితే నీ యొద్ద వారికి వేరు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నారు కనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలేదు. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును, అలాగుననే నీవు నీ దాసునికి చేయవలెను అనే మాట. కాబట్టి ఒక వ్యక్తి మంచి యజమాని దొరికినప్పుడు నిత్యము దాసుడిగా ఉండడానికి ఎలా అప్పగించుకుంటాడో మనకు కూడా మంచి యజమాని దొరికాడు. అంతకుముందు మన యజమాని ఎవరు? సాతాను. ఫరో కనుక ఇశ్రాయేలుకి యజమానిగా ఉన్నట్టు సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నాం. వాడు మనం నలగొట్టాడు. ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు ఎలాగ నలిగిపోయారో సాతాను బానిసత్వంలో నలిగిపోయాం. నెమ్మది లేదు, చీకటిలో బ్రతికాం, చితికిపోయాం, రక్షణ దొరకని పరిస్థితిలో ఉన్నాం. యేసు ప్రభు వచ్చాడు, మనల్ని విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను శాశ్వతంగా నీ దగ్గరే ఉంటాను, నీకే బానిసగా ఉంటాను, నీవు నా యజమానిగా ఉండు అని మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి స్వతంత్రులమైన మనం మళ్ళా వచ్చి ఆయన మనం దాసులుగా అయిపోతే, ఆయన మనకి యజమానిగా అయితే, ఆయన యజమానిగా ఉండి ఆయన బానిసలుగా ఉన్న మనలను ఆయన ఏమంటాడు తెలుసా? ఇక మీదట నేను మిమ్మల్ని దాసులు అని అనను, స్నేహితులు అని అంటారు. మనం దాసులుగా అప్పగించుకుంటే స్నేహితులుగా ఆయన మనల్ని భావించి మనతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీయులు అలాగున సంతోషంతో హృదయానందముతో వారు దాసులు కాలేదు కనుక శత్రువులకు వాళ్ళు దాసులుగా అప్పగించబడినట్టుగా మనం చూస్తున్నాం. అషూరీయులు వచ్చారు, మోయాబీలు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు, ఫిలిస్తీయులు వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఎంతమంది కనపడతారో మనకి. న్యాయపత్రిక చదువుతుంటే పలానా వారికి 14 సంవత్సరాలు దాసత్వం చేశారు, పలానా వారికి 7 సంవత్సరాలు దాసత్వం చేశారు. ఇవే కదా న్యాయపత్రుల గ్రంథంలో మనకు కనపడేది. దేవునికి దాసులుగా ఉండకపోతే సమస్త లోపములతో, అనేక లోపములతో శత్రువులకు దాసులు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవునికి దాసులుగా ఉండట్లేదు కనుక ఎన్నో లోపాలు వలుకుతున్నాయి. ఎందుకంటే దేవుడు నీకు యజమానిగా లేడు, నీకు నీవే యజమానిగా ఉన్నావు. నీవు రకరకాల వాటికి నువ్వు దాసత్వం అయిపోయావు, నువ్వు బానిసం అయిపోయావు, నువ్వు పలానా అలవాట్లకి లోబడిపోయినటువంటి వ్యక్తిగా మారిపోయావు. నీకు అందుకని నీకు సమృద్ధి సంతోషం అనేది కలగలేదు. నీ శత్రువులు నీ మీద యాజమాన్యాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి బైబిల్లో ఇశ్రాయేలు పరిస్థితి ఇలా ఉన్నది. కాబట్టి ఒక మంచి పేరు కలిగిన వాడు, ఒమ్రీ అంటే యెహోవా దాసుడు అని అర్థం. చాలా మంచి పేరు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఒమ్రీ మంచి మనస్సు కలిగిన వాడు. ఈ మాట చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే ఒమ్రీ అనగానే అందరికంటే చెడ్డగా బ్రతికిన వాడు అని కదా ఇందాక మనం చదివింది రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో. ఆ ఒకటే చాలా మంది గుర్తుంటుంది కనుక ఒమ్రీ అనే పేరు వినగానే అందరికంటే చెడ్డగా బ్రతికిన వాడు అని మాత్రమే గుర్తుంటుంది. రాజుల మొదటి గ్రంథం 16:25 ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించారు. నేను ఈయన గురించే చెప్తుంది. ఏం చెప్తున్నాను? మొట్టమొదటిగా మంచి పేరు కలిగిన వాడు, రెండవది మంచి మనస్సు కలిగిన వాడు. అది ఎలాగో నేను మీకు చెప్తాను. రాజ్యంలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. ఒకరు రాజు, తర్వాత మంత్రి, ఆ తర్వాత సైన్యాధిపతి. వీళ్ళలో రాజు తప్పకుండా ఉండాల్సిందే, సైన్యాధిపతి కూడా తప్పకుండా ఉండాల్సిందే. సైన్యాధిపతి లేకపోతే సైన్యాన్ని నడిపించడం కష్టం. మంత్రి అవసరమైతే ఉంచవచ్చు, లేదా తీసేయవచ్చు. అది రాజు ఇష్టం, అది ఖచ్చితం కాదు. నాకు అవసరం అనుకుంటే ఒక వ్యక్తిని మంత్రిగా పెట్టుకొని సలహా తీసుకోగలరు, లేదు అంటే తీసి పక్కన పడేసి తనకి ఇష్టమైనట్టుగా జీవించగలరు. ఎందుకంటే కొంతమంది రాజులకు మంత్రులు లేరు. ఇప్పుడు దావీదు ఉన్నాడు, మంత్రి ఎవరు ఉన్నారు? సొలొమోను ఉన్నాడు, మంత్రి ఎవరు ఉన్నారు? కానీ కొంతమందికి మంత్రులు ఉన్నారు, వాళ్ళ అవసరాన్ని బట్టి పెట్టుకున్నారు.
ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఒకరు రాజు, రాజు తర్వాత సైన్యాధిపతి. రాజు తర్వాత రాజ్యంలో ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకునేది సైన్యాధిపతి. అయితే ఈ సైన్యాధిపతి గురించి ఆలోచిస్తూ ఉంటే ఒమ్రి సైన్యాధిపతి అనే విషయం మనకు అర్థమవుతుంది. చూడండి 16వ అధ్యాయము 16వ వచనం. జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడేను. కనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసింది. కాబట్టి ఇతడు సైన్యాధిపతి అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇతని కంటే ముందు ఏలా అనే రాజును చంపి రాజు అయిన వ్యక్తి ఉన్నాడు కదా, ఏ పేరు ఆయన పేరు? జిమ్రీ అనే వ్యక్తి. ఈ జిమ్రీ అనేటువంటి వ్యక్తి రథముల పైన, యుద్ధ రథములు ఉన్నాయి. ఒకవేళ 500 రథాలు ఉన్నాయి అనుకోండి, యుద్ధ రథాలు. అందులో 250 పైన అర్ధ భాగము పైన అధిపతి. ఈ యుద్ధ రథములు అర్ధ భాగం మీద అధిపతి అయిన వాడు త్రాగి మత్తుడై పడి ఉన్నటువంటి ఏలా అనే రాజుని తేలిగ్గా చంపగలిగితే, ఒకవేళ ఒమ్రి అలాంటి ఆలోచన కనుక అతనికి వస్తే ఇంకా సింపుల్గా పనిచేయగలం. ఎందుకంటే సైన్యాధిపతి ఒమ్రి, ఎందుకంటే రాజు త్రాగి మత్తుడై ఉన్నాడు. సైన్యం అంతా తన మాట వింటది. ఒక ఇద్దరు సైనికులు పంపించి ఆ తాగి పడి ఉన్నటువంటి రాజును వేసేయడం అంటే అయిపోయింది. కానీ ఇతనికి అటువంటి ఆలోచన రాలేదు. తర్వాత ఈ ఏలా అనేటువంటి రాజు త్రాగి మత్తుడై పడి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఏలా రాజు గురించి మనం ధ్యానం చేశాం కదా. అతడు తిర్సాలో అర్సా అనేటువంటి వ్యక్తి గృహ నిర్వాహకుని ఇంట త్రాగి మత్తుడై ఉన్నాడు. ఆ సందర్భం అంటే ఆ దినాల పరిస్థితి ఏంటి? ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయడానికి వచ్చారు. గిబ్బెతోను అనే ప్రాంతంలో ఫిలిస్తీన్లు ముట్టడించారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు యుద్ధ వాతావరణం అలుముకుంది. ఈ పరిస్థితిలో రాజేమో త్రాగి పడి ఉన్నాడు. సైన్యాధిపతి ఏం చేయాలి? రాజుకు లేని బాధ నాకెందుకు అనుకోవాలి కదా. కానీ ఈ ఒమ్రి అనే వ్యక్తి సైన్యాధిపతి, రాజు ఏలా రాజు త్రాగి పడి ఉంటే దేశ క్షేమం కోసం ఇశ్రాయేలీయులను కాపాడడానికి అతడు పూనుకొని సైన్యాన్ని వెంటబెట్టుకొని గిబ్బెతోను అనే ప్రాంతానికి వెళ్ళి ఫిలిస్తీన్లకు ఎదురుగా వాహనం ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటే ఒమ్రి ఎంత మంచి మనసు గలవాడు. జిమ్రీ కంటే ముందు చంపడానికి అవకాశం కలుగున్నా, రాజును చంపి రాజు అవడానికి అవకాశం ఉన్నా అతడు అలాంటి ఆలోచన తనకు రాలేదు. రెండవది, రాజు త్రాగి మత్తుడై పడి ఉంటే నాకు ఎందుకు లేదు అనుకోకుండా దేశ క్షేమం కోసం, ఇశ్రాయేలు క్షేమం కోసం సైన్యాన్ని వెంటబెట్టుకెళ్ళి రాజు లేకపోయినా సరే యుద్ధానికి వాహనించేటువంటి ఎంత మంచి మనసు కలిగిన వాడు. సాధారణంగా సైన్యానికి ముందు రాజు ఉండాలి. రాజు లేకుండా సైన్యం ముందుకు నడవదు. రాజు త్రాగి పడి ఉన్నాడు, ఏలా అనే రాజు. కానీ ఒమ్రి అదంతా కూడా తన భుజాన్ని వేసుకొని దేశ క్షేమం కోసం తన అడుగులు ముందుకు వేశాడంటే ఒమ్రి చాలా మంచి మనసు కలిగిన వాడు నాకు అర్థమవుతాం. మూడవది, ఇప్పుడు ఏలా అనే రాజు త్రాగి మత్తుడై ఉంటే జిమ్రీ అనే వ్యక్తి ఏలా అనే రాజును చంపితే ఈ రాజు చంపబడ్డాడు అనే వర్తమానం ఈయనకి వినబడింది. ఎవరికి? ఒమ్రికి వినబడింది. వినబడితే ఇప్పుడు రాజు లేకపోతే రాజు తర్వాత ఆయనే కదా, నేనే కదా అనుకొని ఇశ్రాయేలీయులను పిలిచి ఇక నేనే మీ మీద రాజునని తనను తాను ప్రకటించుకోలేదు. బైబిల్లో దావీదు బ్రతికుండగానే, వృద్ధాప్యంలో ఉండగా దావీదు బ్రతికుండగానే దావీదు కుమారుడైన అదోనియా కదా ప్రకటన చేయించాడు కదా, అదోనియా ఏలుచున్నాడని ప్రకటన చేయండి అన్నాడు. ఈ వర్తమానం బత్షెబ దావీదు దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా సొలొమోను రాజు అవుతాడన్నాడు కదా, నువ్వు అన్నావు కదా, మరి అదోనియా ఏంటి రాజు ఏలుచున్నాడు తను రాజుగా ప్రకటించుకున్నాడు అని అంటే లేదు సొలొమోనే రాజు అవుతాడని సొలొమోనుకి పట్టాభిషేకం చేయించాడు. దావీదు చనిపోకమునిపే అదోనియా అనేవాడు నేను రాజు అవుతానని ప్రకటన చేశాడు. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము, దావీదు మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలు తన వైపు తిప్పుకొని అబ్షాలోము ఏలుచున్నాడు అని కేకలు వేయించుకున్నాడు. తన ముందు రథాలు పంపించుకొని ఇలాంటి ఆశ వాడుకుంటే
రాజు చనిపోయిన తర్వాత కూడా ఒమ్రీ అనే వ్యక్తి నేను రాజు అవుతానని ఏ మాత్రం కూడా ముందుకు రావడానికి అతను ఇష్టపడలేదు. అలాంటి ఆలోచన కూడా తనకు కలిగింది. దాన్ని బట్టి ఒమ్రీ అనే వ్యక్తి ఎంత మంచి మనసు కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి 3 విషయాలు మనం చూసాం ఒమ్రీ మంచివాడు అనడానికి. ఏంటి అతనిలో ఉన్న మంచితనం అంటే, జిమ్రీ అనే వ్యక్తి కొన్నిటి మీద అధికారిగా ఉండి అతడు రాజును చంపడానికి తనకు అవకాశం కలిగి అతడు రాజు అవడానికి అతను ముందుకు వస్తే, ఒమ్రీ అనే వ్యక్తి సైన్యాధిపతి అన్నిటి మీద అధికారి అయి ఉండి రాజును చంపడానికి అతనికి మంచి అవకాశం ఉన్నా సరే అటువంటి ఆలోచన తనకు కలగలేదు. రెండవది, రాజు త్రాగి మత్తుడై ఉంటే ఆ పక్క ఫిలిస్తీన్లు వచ్చి మోహరిస్తే తన దేశ క్షేమం కోసం రాజు లేకపోయినా సరే సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు అని అంటే దేశ క్షేమాన్ని కోరిన వాడు మంచివాడు కాకపోతే ఏమవుతాడు? మూడవది, అతడు రాజు చంపబడ్డాడన్న వర్తమానం విని కూడా ఆ ఒమ్రీ ఏమవుతున్నాడు అని కేకలు వేయించుకోవాలి, కానీ అతడు అటువంటి ఆలోచన అతను కలగలేదు. ఈ 3 విషయాలను బట్టి అతడు ఏ మాత్రం కూడా తొందరపడకుండా అతడు ఉన్నట్టుగా మనకు కనబడతాం. దాన్ని బట్టి అతడు మంచి మనస్సు గలవాడు అనేది మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా మంచి పేరు గలవాడు ఒమ్రీ. రెండవది, మంచి పేరు గలవాడు, మంచి మనస్సు గలవాడు. మూడవది, మంచి ఆలోచన గలవాడు. ఎలాగూ అని అంటే, ఈ ఏలా అనే రాజుని ఒమ్రీ జిమ్రీ అనే వ్యక్తి ఏలా అనే రాజును చంపితే ఈ ఏలా అనే రాజు చంపబడ్డాడు అనే విషయం యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఒమ్రీ అనేటువంటి సైన్యాధిపతికి వినబడినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కలిసి ఏం చేశారంటే ఈ ఒమ్రీ అనే వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళపైన రాజుగా పట్టాభిషేకం చేశారు. 16 వచనం ఒకసారి చదువుదాం. 16 రాజుల మొదటి గ్రంథం 16 జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడేది కనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసింది. అంటే ఇశ్రాయేలు వారందరూ కూడా, మనం ఆ 16వ వచనం పై నుంచి 3వ లైన్లో ఉంటుంది, కనుక ఇశ్రాయేలు వారందరూ అనే మాట. ఒమ్రీని ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు అతడు పట్టాభిషేకం చేయబడిన తర్వాత ఎక్కడుండి పట్టాభిషేకం చేశారు అతనికి అంటే, గిబ్బెతోను అనే ప్రాంతంలో ఫిలిస్తీన్లు మోహరించారు కదా, ఆ యుద్ధ భూమిలోనే అక్కడే పట్టాభిషేకం చేశారు. ఎదురున్న శత్రువులు ఉన్నారు ఫిలిస్తీన్లు. పట్టాభిషేకం చేయబడి రాజు అయ్యాడు ఒమ్రీ. అయితే ఇతడు ఏం గమనించాడో తెలుసా? తమకు శత్రువులుగా ఉన్న ఫిలిస్తీన్ల కంటే, వెలుపల ఉన్నటువంటి శత్రువుల కంటే లోపల ఉన్నాడు శత్రువు. వాడు ప్రమాదకారి. వాడి సంగతి చూసేటప్పుడు ఫిలిస్తీన్ల మీదకి వద్దామనుకున్నాడు. ఆ యుద్ధ భూమిలో నుండి తన సైన్యాన్ని వెంట పెట్టుకొని గిబ్బెతోను నుండి తిర్సా అనే ప్రాంతానికి వెనక్కి వచ్చేసాడు. ఎవరి కోసం? జిమ్రీ అనే వ్యక్తి కోసం. ఎందుకంటే జిమ్రీ ఏలాను చంపి తిర్సా అనే ప్రాంతానికి వెళ్ళిపోయి రాజధాని పట్టణం అని అక్కడ రాజు యొక్క సింహాసనం మీద కూర్చొని రాజకోటలో దర్జాగా ఉంటే ఈ విషయం ఒమ్రీకి తెలిసి రాజు అయిన తర్వాత వెంటనే బయలుదేరి జిమ్రీని చంపడానికి సైన్యాన్ని వెంట పెట్టుకొని వచ్చాడు. 17వ వచనాన్ని మనం చూద్దాం. వెంటనే ఒమ్రీ గిబ్బెతోను విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. ఈ విషయాన్ని మనం చూస్తాం. అంటే ఇతడు మంచి ఆలోచన గలవాడు. అంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల శత్రువు, వాళ్ళ వల్ల ప్రమాదం ఉంది. కానీ వాళ్ళకంటే ప్రమాదకారి ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. వాళ్ళ రాజ్యంలో ఉన్నాడు. రాజధాని కోటలో ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. వాడు ఇశ్రాయేలు రాజ్యానికి గుండె లాంటి తిర్సా పట్టణంలో టెస్ట్ వేసి కూర్చున్నాడు జిమ్రీ అనేటువంటి వాడు. వాడు ప్రమాదకారి. ముందు వాడి సంగతి చూశాక అప్పుడు ఫిలిస్తీన్ల సంగతి చూద్దాం అన్నట్టుగా అతడు ఒమ్రీ అనే వ్యక్తి వెనక తిరిగి తిర్సాలోకి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. కాబట్టి మంచి ఆలోచన కలిగిన వాడు కనుక మనం కూడా ఒమ్రీ నుంచి ఇటువంటి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒమ్రీ ఆలోచించాడు, ప్రమాదం ఎక్కడ ఉంది అని అంటే వెలుపల కాదు, వెలుపల కంటే లోపలే ఎక్కువ ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని అతడు గమనించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లల మనం కొన్నిసార్లు వెలుపల ఉన్న ప్రమాదాల గురించి ఆలోచిస్తాం. వెలుపల ఏ ప్రమాదాలు ఉన్నాయి? ఓ ప్రక్క వరదలు,
మరి ఒక ప్రక్క హైదరాబాద్లో వాళ్ళకి రాత్రులు శబ్దాలు వినబడుతున్నాయి, భూమి లోపల పలకాలు కదులుతున్నట్టుగా, భూకంపం ఏదో వస్తుంది అన్నట్టుగా వాళ్ళకి నిద్ర లేదు చాలా మందికి. ఇటువంటి వెలుపులు ఉన్నటువంటి ప్రమాదాలు. కానీ వెలుపుల కంటే లోపల ఉన్న ప్రమాదాన్ని మనం గుర్తించగలిగితే ఇంకా ధన్యులు అవుతాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉంటే యేసు ప్రభుకి కొంతమంది విరోధంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఆయనని ఎలాగూ సంహరించుదామా, ఎలాగూ చంపుదామా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయనకి ప్రమాదకరమైన వ్యక్తులు, ఆయన చంపడానికి పూనుకున్నవారు. కానీ వాళ్ళకంటే ప్రమాదకారి పక్కనే ఒకడున్నాడు, ఇస్కరియోతు యోధా. అది మిగతా శిష్యులు గమనించలేకపోయారు, కానీ ప్రభువుకు తెలుసు. ఆయన అన్నాడు, నన్ను అప్పగించేవాడు మీలోనే ఒకడు ఉన్నాడు, నన్ను అప్పగించేవాడు ఎక్కడో లేడు, వాడు ఇక్కడే ఉన్నాడు. నాతో కలిసి రొట్టెలో ఎవరైతే పాల్పొంపులు పొందుతున్నాడో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆ ప్రమాదకారి దూరం ఎక్కడ లేదు, దగ్గరలో ఉన్నట్టు మనకు అందిస్తున్నాం. అలాగే ప్రమాదాలు, బయట ఉన్న ప్రమాదాలు వేరు, కానీ అసలు ప్రమాదాలు మనలో ఉన్నాయి. ఆ ప్రమాదాలు ఏంటంటే అసూయ. సౌలును చంపినట్టుగా నేను చంపుతుంది. శరీర సంబంధమైన పాపం సంసోను జీవితాన్ని పతనం చేసినట్టుగా నేను పతనం చేసింది. ఇంకా రకరకాల వ్యసనాలు, హృదయంలో వచ్చే చెడ్డ లక్షణాలు, అహంభావం. ఈ అహంభావం లూసిఫర్ పతనం అవడానికి ఎలా కారణమైందో అదే అహంభావం నిన్ను పతనం చేయడానికి అది కారణమవుతుంది. నువ్వు ప్రమాదాలు బయట ఉన్నాయి అనుకుంటావు, బయట ఉన్న ప్రమాదాలు శరీరాన్ని మాత్రమే చంపగలవు. బైబిల్లో ప్రభు చెప్పాడు కదా, దేహమును చంపువానికి భయపడకుడి, దేహమును ఆత్మను కూడా చంపువానికి భయపడుడి, దేహమును ఆత్మను కూడా నరకంలో నశింప చేయడానికి మీరు భయపడండి. దేహాన్ని చంపేవాడికి భయపడద్దు. ఈ రోజు అంతా రేపై చచ్చిపోతాం. యాక్సిడెంట్లు రానివ్వండి, వరదలు రానివ్వండి, సునామీలు రానివ్వండి, రోగాలు రానివ్వండి, ఎప్పుడో ఒకటి వెళ్ళిపోవాల్సిందే. కానీ మన లోపల ఉన్నటువంటి ప్రమాదకారి అసూయ, అహంభావం, గర్వం కదా, మత్సరం, ఇంకా నీలో ఉన్న శరీర సంబంధమైన కోరికలు, ఆశలు, దేవునికి విరుద్ధమైనటువంటి తలంపులు, ఇవి నీ ఆత్మను ఆరని అగ్నిలోకి తీసుకెళ్తాయి. ముందు వాటిని గమనించు, వాటిని గుర్తించు, వాటిని చంపివేయి. బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మానుసారంగా నడుచుకోనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. రోమపత్రిక 8వ అధ్యాయంలో శరీర కార్యములను చంపివేయుడి, శరీర కార్యములను చంపివేయుడి అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కాబట్టి మంచి ఆలోచన కలిగిన వాడు ఒమ్రీ. ప్రమాదం ఎక్కడుంది గుర్తించాడు. ముందేమో వెలుపు ఉంది ప్రమాదం. రాజుకి అర్థం కావట్లేదు, ఏడాది రాగి మొత్తుడై పడుకున్నాడు, జోగుతున్నాడు, కుడికేస్తున్నాడు, ఏ పట్టట్లేదు, మనకు రాలేదుగా వరదలుకుంటున్నాడు. అంటే మన భాషలో చెప్తున్నాను నేను, మనకు రాలేదుగా కరోనా అనుకుంటున్నాడు, మనకు వినబట్టలేదుగా శబ్దాలు అనుకుంటున్నాడు, జోగుతున్నాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. కానీ ఒమ్రీ గమనించాడు, ఫిలిస్తీన్లు ముట్టడించారు, గిబ్బెతోను ప్రాంతంలో ప్రమాదం వచ్చి ఉంది, పదండి వేరుకొలిపాడు ఇశ్రాయేలీయులను, సైన్యాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళిన తర్వాత మరలా వర్తమానం వినబడింది, ఇక్కడున్న ప్రమాదం కంటే ముందు ఇంకో ప్రమాదం వచ్చి ఉంది లోపల, అక్కడికి వెళదాం అనుకొని వచ్చాడు. జిమ్రీ అనేటువంటి వ్యక్తిని చంపడానికి బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక ప్రమాదం ఎక్కడుంది అనేది నువ్వు గమనించగలిగితే నిన్ను నీవు కాపాడుకోవడానికి అది నీకు సహాయపడుతుంది. అప్పుడు నువ్వు బ్రతుకుతావు ఆత్మీయంగా. మనం చూస్తూ ఉంటున్నాం, ఇది మూడవది. మొట్టమొదటిగా మంచి పేరు కలిగిన వాడు, 2 మంచి మనసు కలిగిన వాడు, 3 మంచి ఆలోచన కలిగిన వాడు. ఈ 3 మంచి విషయాలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇతడు బయలుదేరి తిర్సా పట్టణానికి వచ్చాడు కదా. జిమ్రీ ఎక్కడ ఉన్నాడు, దాన్ని ముట్టడించాడు. అది 17వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 16, 17లో మనం చూశాం. ఇది అయిపోయిన తర్వాత 18లో పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరం నందు వచ్చి తనతో కూడా రాజనగరుడు తగలబెట్టుకొని చనిపోయాను అనే మాట మనం చూస్తాం. ఒమ్రీ మంచి ఆలోచన చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత పట్టణాన్ని ముట్టడించిన తర్వాత శత్రువు మీద యుద్ధం చేయకుండానే శత్రువు తాను చంపుకొని నశించిపోయినట్టుగా మనం చూస్తాం. మంచి మనసు గల వారిగా, మంచి ఆలోచన కలిగిన వారిగా మనం ఉంటే
మన శత్రువు మనకంటే ఎంత బలమైన వాడైనా సరే యుద్ధం చేయకుండానే విజయాన్ని దేవుడు కలిగిస్తాడు. బైబిల్ గ్రంథం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11-12 వచనాలు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11-12 వచనాలు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదు. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోవుదురు, అభావులవుదురు. జిమ్రీ పరిస్థితి కనుక ఈ నువ్వు మంచి ఆలోచనతో మంచి మనస్సుతో నువ్వు నడుచుకుంటా ఉంటే దేవుని సహాయం దానికి తోడు నీకు కూడా దొరుకుతుందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాగా జిమ్రీ అనే వ్యక్తి కీడు చేశాడు, తనకి కీడే మూడింది. హాని చేశాడు, తనకు తానే హాని చేసుకున్నాడు. చివరికి పట్టణంలో తను తగలబెట్టుకొని తాను చనిపోయిన వాడిని మనం చూస్తున్నాం. జిమ్రీ లాగా చనిపోయిన వాడికి ఎవరు మనకు కనబడతాం బయట. అంత దారుణంగా తాను చంపుకొని చచ్చిపోయిన వాడిగా ఒక రాజు దీన స్థితిలో చనిపోయిన వాడిగా కనబడుతున్నాడు. ఇది అయిపోయిన తర్వాత 19-20 వచనాలు జిమ్రీ చనిపోయాడు, అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత 21-22 వచనాల్లో మళ్ళా ఇశ్రాయేలీయులు ఇంకో పని చేశారు. ముందేమో అంతకుముందు 16వ వచనం మనం చూసినప్పుడు ఏలా అనే రాజు చంపబడ్డాడనే విషయం ఇశ్రాయేలీయులు విని వాళ్ళందరూ కలిసి ఒమ్రీని రాజు చేశారు, రాజుగా చేశారు ఒమ్రీని. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత దాని తర్వాత వెంటనే జిమ్రీని ముట్టడించారు. జిమ్రీ చనిపోయాడు, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీయులు మరలా 2 భాగాలు అయ్యారు. అంతకుముందు ఏక మనస్సుతో ఒమ్రీని రాజుగా చేసిన వారు జిమ్రీ అనే రాజు చనిపోయాక ఒమ్రీ విషయంలో మళ్ళా విభేదాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు 2 రకాల మనసులు వచ్చాయి. 21వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగము మంది గీనతు కుమారుడైన జిమ్రీని రాజుగా చేయబడని అతని పక్షములను, సగం మంది ఒమ్రీ పక్షములను చేరి. ఎందుకు చేశారు ఇలాగా అంటే నాకు ఏ కారణం కనబడలేదు. అందులో ఒమ్రీ అనే వ్యక్తి ఇశ్రాయేలీయులని వదిలిపెట్టాడా? సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఇశ్రాయేలీయులను తిరస్కరించినట్టు ఏమన్నా ఒమ్రీ తిరస్కరించాడా? ఏమీ లేదు. మరి ఎందుకు చేశారు అలాగా అంటే మనుషులు చంచల మనస్కులు. ఇప్పుడున్న నిర్ణయం తర్వాత ఉండకపోవచ్చు, నిన్నున్నటువంటి నిర్ణయం ఈ రోజు ఉండకపోవచ్చు. నిన్నేమో వాళ్ళందరూ కలుసుకొని రాజుగా చేశారు ఒమ్రీని. ఈ రోజేమో సగం మంది వేరైపోయి నిష్కారణంగా తిబ్నీ అనేటువంటి వ్యక్తిని రాజుగా చేసుకున్నారు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, మనకు కూడా చాలాసార్లు ఉద్రేకపూర్తిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని ప్రమాణాలు చేస్తాం, కొన్ని మాటలు ఇస్తాం, మరి కొన్నిసార్లు మనసు మార్చుకుంటాం, ఇంకో రకంగా ప్రవర్తిస్తాం. ఎందుకు లేదు? ఇప్పుడు మన పరిస్థితి చూడండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో దేవుడికి కాల్ చేయాలనుకొని జేబులో పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఎందుకు అనిపించింది. ఇంతలోకి నేను కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కానుక ఇవ్వడానికి వచ్చిన తర్వాత, అంటే అందరి గురించి చెప్పలేదు, బయట కొంతమంది గమనిస్తాను. వాళ్ళు కానుక ఇవ్వడానికి వచ్చిన తర్వాత ఎంతో ఇవ్వాలనుకున్నా, దేవుడు మొక్కున్నా, నేను ఇవ్వాలన్నా వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళ మనసులో అభిప్రాయం కలిగింది, ఇంత ఎందుకు లేకపోతారు. కానీ 1000 రూపాయలు అనుకోండి, ఒక 500 పక్కన పెట్టి 500 తీసుకొని అయిపోయిన తర్వాత కానుక ఇచ్చి సైలెంట్గా వెళ్ళిపోతారు. వాళ్ళు అలా చేశారు, నీకు ఎలా తెలుసు మీరు అంటారేమో. అష్షూరు సైన్యం ఇశ్రాయేలు మీద కుట్ర చేస్తున్నారనే సంగతి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఎలీషాకి ఎలా తెలిసింది? నాకు తెలుస్తూ ఉంది. అలాగా కొంతమంది మనస్సులు, వారి మనస్తత్వాలు సంతోషపడతాం. వారిని మనుషులు, వాళ్ళ అభిప్రాయాలు అలా ఉంటాయి. ఏదైనా కానీ సంతోషంతో ఇచ్చింది దేవుడు అంగీకరిస్తాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? నేను కానుకల గురించి చెప్పడానికి కాదు, అవి మనకి ఎప్పుడు ముఖ్యం కాదు, అది తర్వాత విషయం. భక్తి విషయంలో కూడా మనం రకరకాల నిర్ణయాలు తీసుకుంటాం. మన నిర్ణయాల పట్ల మనం నిలకడగా ఉండలేము.
2 వారాలు 3 వారాలు చేస్తారు. 4వ వారం మామూలుగా అయిపోయింది. నెలకు ఒకసారి నేను దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన గడపాలనుకుంటాను. అది కూడా కొంచెం కాలం తర్వాత అది కూడా ఆవిరైపోయింది. ఏదైనా కారణాలు ఉంటే వేరే విషయం. లాక్డౌన్ కనుక మనం 2వ శనివారం పెట్టలేదు. ఒకవేళ అలాంటి కారణాలు ఉంటే వేరే విషయం. నేను ప్రతి ఆదివారం తప్పకుండా మందిరానికి వస్తాను అనుకుంటాను. 2-3 వారాలు పోయినా ఏదో అర్జెంట్ పనిపడింది. అంటే మనం మన మనస్సు విషయంలో నిలకడగా ఉండలేదు. చంచలమైన మనస్సు మనది. జాగ్రత్తగా ఉండాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ప్రభుని అడగాలి. ప్రభు తప్పకుండా మనకు సహాయం అవుతారు. ఇశ్రాయేలీయులు చంచల మనస్సు. కాబట్టి చంచలమైనటువంటి మనస్సు మనం ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారిని అంటున్నాం. ఈ విషయము ఒమ్రీకి తెలుసు కనుక ఇశ్రాయేలీయులు ఒమ్రీని రాజుగా చేశారు. మరలా తర్వాత నిష్కారణంగా సగం మంది వేరైపోయి తిబ్రీ అనే వ్యక్తిని రాజుగా చేశారు. యేసు ప్రభు జీవించిన కాలంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొంతమంది యేసు ప్రభు దగ్గరికి ఆయన రాజుగా చేయడానికి వచ్చారు. యోహాను సువార్త 6:15లో ఉంటుంది. తను బలవంతముగా పట్టుకొని రాజుగా చేయటకు వారు వచ్చారని 6:15 యోహాను సువార్త. ఆయన ఎరిగి అక్కడ నుండి ఏకాంతంగా అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాజుగా చేయడానికి వచ్చిన వారే కొంతకాలం పోయిన తర్వాత ఇతడు ఇశ్రాయేలీల యూదుల రాజు అని చెప్పుకొని కైసరు మీద తిరుగుబాటు చేస్తున్నాడు, ప్రజలు ప్రేరేపిస్తున్నాడు తిరుగుబాటు చేయడానికి అని ఆయన మీద నేరం మోపారు. వాళ్ళే రాజుగా చేయడానికి వచ్చిన వారే మరలా ఆయనకు వ్యతిరేకంగా నేరం మోపారు. ఆయన సిలువకు అప్పగించారు. ఆయన తల మీద మొలకిరీటం పెట్టారు. ఆయనకు తెలుసు ఈరోజు రాజుగా చేయడానికి వచ్చిన వాళ్ళు రేపు మొలకిరీటం పెడతారు. వాళ్ళు రేపు వాళ్ళ మనసు మారింది, వాళ్ళ అభిప్రాయాలు మారుతాయి, నా మీద నేరాలు మోపుతారు, సిలువకు అప్పగిస్తారు. వీళ్ళు ఇప్పుడు రాజుగా చేయడానికి వచ్చారు, రేపు నన్ను సిలువకు అప్పగిస్తారు. ఆయనకు అర్థమైంది. కానీ ఒమ్మిరికి తెలియదు కదా ఆ విషయం. వాళ్ళు ఇలాగ వేరైపోతారు, 2 భాగాలు అయిపోతారు, మనసులు మారిపోయిందని తెలియదు కదా. కనుక మనం కూడా ఎవరైనా మనకు కనపరుస్తున్నప్పుడు మనం ఏదో పెరిగిపోతున్నట్టుగా అనుకోవద్దు. తర్వాత వాళ్ళే మనకి అవమానాన్ని కీడును కూడా తేవచ్చు. మనుషులు మిమ్మల్ని పొగుడున్నప్పుడు మీకు శ్రమ. యేసు ప్రభు చెప్పినటువంటి మాట అన్నీ లైట్గా తీసుకోవాలి. మనం ఒకవేళ పొగిడారా లైట్గా తీసుకొని దేవుడికి మహిమ అన్నారు. ఒకవేళ మనం కించపరిచారా లైట్గా తీసుకోవాలి, ప్రభు చూసుకుంటారు అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు తిట్టిన రోజు రేపు మనం పొగడవచ్చు, ఈరోజు పొగిడిన రేపు తిట్టవచ్చు. మనుషులు చంచల మనసులు, వారి మనసులో రకరకాల అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. అన్ని లైట్గా తీసుకోవాలి, మన గురేటో చూసుకోవాలి, దాని వైపు వెళ్ళిపోతూ ఉండాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఆ పనిని ముగించడానికి ముందుకు వెళ్ళాడు. వాళ్ళు కిరీటం తెచ్చినా తన మీద పెట్టుకోలేదు, ఆ తర్వాత మొదటి కిరీటం వైపు తప్పలేదు. కానీ ఒమ్రికి తెలియదు వీళ్ళు చంచల మనసులు అని. కాబట్టి మనం మనుషుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని మనుషులైనటువంటి మీకే మనుషులైనటువంటి నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. వినుటకు చెవి గలవాడు వినుడు కాదు. ఇది 21-22 వచనాల్లో మనం గమనిస్తా ఉంటాం. తర్వాత 23, 24 వచనాల్లోకి వచ్చేసరికి అదే 16వ అధ్యాయంలో యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 6 సంవత్సరాలు అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమెరు నొద్ద షోములను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైనటువంటి షెమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణములకు షోమురోను అని పేరు పెట్టాడు. 12 సంవత్సరాలు పరిపాలించాడు. ప్రజలకు ఉపయోగపడే మంచి పని చేశాడు. ఏంటి మంచి పని అంటే అప్పటివరకు తిర్సా అనేది ముఖ్య పట్టణం వాళ్ళకి ఇశ్రాయేలీయులకు, కానీ అనుకూలమైన పట్టణం కాదు, రాజధానిగా ఉండడానికి తగిన పట్టణం కాదు. ఒకవేళ వరదలు వస్తే మునిగిపోయిందేమో, భూకంపాలు వస్తే శిథిలమైపోయిందేమో, అది అనుకూలమైన పట్టణం కాదు. కానీ ఇప్పుడు అతడు రాజధాని పట్టణంగా ఉండడం కొరకాయ షెమెరు అనేటువంటి వ్యక్తి దగ్గర షోమ్రోన్ అనేటువంటి ఒక కొండను కొని అక్కడ ఒక పట్టణాన్ని కట్టించి దానికి షోమ్రోన్ అనేటువంటి పేరు పెట్టాడు. అదే తర్వాతి కాలంలో సమరయ
వేసుకొని ఒమ్రీ తర్వాత వచ్చిన రాజులందరూ కూడా అక్కడే సింహాసనాన్ని వేసుకొని పరిపాలన చేశారు. ఇశ్రాయేలీయులను ఏలినటువంటి 19 దాదాపు 20 మంది రాజుల్లో ఒమ్రీకి ఉన్నంత పేరు ఇంకెవరికి లేదు. చారిత్రక ఆధారాలు బట్టి చెబుతున్నారు. ఈ మధ్య త్రవ్వబడిన శిలా శాసనాల్లో అశ్షూరు ప్రాంతంలో ఒక దొరికింది. అశ్షూరీలు వారి శిలా శాసనంలో ఒమ్రీని గురించి రాశారు. ఆయన బలాధిక్యాన్ని గురించి, ఆయన యుద్ధ నైపుణ్యాన్ని గురించి, ఆయన ఎలాగ శూరుడై ఆయన తన దేశాన్ని కాపాడుకున్నాడు ఆ విషయాన్ని. అలాగా మోయాబు ప్రాంతంలో శిలాశాస్త్రం దొరికింది. మోయాబు రాజు కప్పం కట్టేవాడు ఒమ్రీకి. ఆ శిలాశాస్త్రంలో రాశాడు ఒమ్రీ యొక్క గొప్పతనాన్ని గురించి. ఆ క్రింద మనం చూస్తూ ఉంటే ఆయన యొక్క బలాధిక్యముల గురించి ఒమ్రీని గురించి రాయబడి ఉన్నది. 27వ వచనం 27. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గురించి అతడు అనుభవించిన బలమును గురించి ఆ ఒక్క మాటలోనే చాలా ఉంది. చారిత్రక ఆధారాలను బట్టి కూడా మనకు అర్థమవుతుంది. ఇలాగా ఒమ్రీ ఇలాంటి జీవితాన్ని జీవించాడు. ఇలా జీవించాడు. కానీ మనం మొట్టమొదటిగా ఒమ్రీ గురించి ఏం చదువుకున్న మూలవాక్యం 25వ వచనం కదా. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించాడు. ఇది తన ముగింపు దశ. ఒమ్రీలో చాలా మంచి విషయాలు మనం చూసాం. మంచి పేరు కలిగిన వాడు, మంచి మనస్సు కలిగిన వాడు, మంచి ఆలోచన కలిగిన వాడు. ఇటువంటి వ్యక్తికి దేవుడు సహాయపడి యుద్ధం చేయకుండానే శత్రువుని చనిపోయేటట్టుగా దేవుడు చేశాడు. ఆ తర్వాత చంచల మనస్కులైనటువంటి ఇశ్రాయేలీయులు తిబ్నీ అనే వ్యక్తిని తమ మీద కొంతమంది రాజుగా చేసుకున్నారు. కానీ తిబ్నీని చంపి మరలా ఇతరే రాజ్యం అంతా కూడా పరిపాలించేవాడిగా అయిపోయాడు. 12 ఏళ్ళు పరిపాలించాడు. షోమ్రోనును కట్టాడు. కొండ ప్రాంతంలో రాజధానిని నిర్మించి తర్వాత వచ్చేటువంటి రాజులందరూ పరిపాలన చేసే విధంగా అతడు ఒక మంచి పునాది అక్కడ వేశాడు. చుట్టుపక్కల ఉన్న రాజులందరికీ ఒమ్రీ అంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడినట్లుగా తన బలాధిక్యాన్ని చాటుకున్నవాడు. కానీ చివరికి అతని గురించి రాయబడిన మాట ఏంటంటే ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించారు. వీళ్ళ మనుషుల దృష్టిలో ఒమ్రీ ఎలా ఉన్నాడు? ఇప్పటివరకు చూసిన లక్షణాలన్నింటిలో మంచివాడు. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? దుర్మార్గంగా ప్రవర్తించాడు. కనుక చివరిలో హెచ్చరిక ఏంటంటే మనుషుల దృష్టిలో నువ్వు ఎలా అయినా ఉండవచ్చు. ఎలా అయినా అంటే మా అమ్మాయి మంచిది, మా అబ్బాయి మంచోడు, నిప్పు, హీరో, ఏదో ఒకటి. నిన్ను గురించి ఎవరైనా పొగడవచ్చు. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేయవచ్చు, నువ్వు దానాలు చేయొచ్చు, ధర్మాలు చేయొచ్చు, నీకు దండాలు దశకాలు పెట్టేవారు 100 మంది ఉండొచ్చు. నిన్ను గురించి ఎక్కడెక్కడో పాంప్లైట్లోనో బోర్డుల మీదో లేకపోతే కిటికీల పైనో లేకపోతే ఫలానా చోట ఫలానా ఇచ్చావని నీ గురించి మైకుల్లో ప్రకటించవచ్చు, ఇంకేమైనా చేయవచ్చు. యెహోవా దృష్టిలో ఎలా ఉన్నావు? నీవు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు అనేది పరీక్షించుకోవాలి. ఒమ్రీ యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు. మనుషుల దృష్టిలో మంచివాడే, కానీ దేవుని దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించి తన పూర్వీకులందరికంటే మరి ఎక్కువగా చెడుతనం చేసినవాడు. 2 విషయాలు చెప్తాను. ఎలాగ దుర్మార్గంగా ప్రవర్తించి పూర్వీకులందరికంటే ఎలాగ చెడ్డవాడయ్యాడో చెప్పి ముగిస్తాను. నేనేమి వాక్యాన్ని వివరించలేదు, కానీ 2 మీ దృష్టికి చేస్తాను. అక్కడ మీరు చదువుతుంటే యెరోబాము అనే రాజు 2 బంగారు దూడలు చేయించి విగ్రహాలను చేయించాడు కదా, దాన్ని కంటిన్యూ చేశాడు. అంతకు ముందు ఉన్నటువంటి వారికి అది పట్టించుకోలేదు. ఇతడు ఆ మతాన్ని, ఆ దేవునికి విరుద్ధమైనటువంటి ఆ మతాన్ని ఇతడు ఇంకా అభివృద్ధి చేశాడు. అది దేవుని దృష్టిలో చెడు అయిపోయింది. అదొకటి. రెండవది, ఒమ్రీకి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ఆహాబు. ఆ ఆహాబుకి వివాహం చేయాల్సి వచ్చినప్పుడు వేరొక దేశానికి వెళ్ళి చెడ్డవాడైన రాజు యొక్క చెడ్డ కుమార్తె, ఆమె పేరు యెజెబెలు, ఆమెను తీసుకొచ్చి తనకి కోడలుగా తీసుకున్నాడు. ఆమెను బట్టి దేశమంతా ప్రస్తుతత్వంలోకి వెళ్ళిపోయింది. ఇది ఒమ్రీ చేసినటువంటి తప్పు. మంచి విషయాలు ఏదైనా ఉండదు కాక. మనిషి జీవితంలో 2 కోణాలు ఉన్నాయి. రూపాయికి 2 నాణ్యాలు ఉంటాడు. ఒక నాణ్యాన్ని చూసుకుంటూ నీ మంచితనాన్ని, ప్రజలు నీ గురించి చెప్పేదాని గురించే ఆలోచిస్తూ రెండో కోణంలో ఆలోచించకపోతే ఇక్కడ వరకు బాగుంటావు, కానీ ఇక్కడ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత
సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ నువ్వు తలెత్తుకోవచ్చు, అందరూ పొగడవచ్చు, దండలేయవచ్చు, నేను గర్వపరచవచ్చు, నేను మెచ్చుకోవచ్చు, కొమ్మిరికి రాదు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజులాగా నిలవబడింది. కానీ యోబు ఒక మాట అంటాడు కదా, నేను నా అడుగుల లెక్క నేను ఆయనకు చెప్పేదను, రాజు వలె నేను ఆయన సన్నిధికి వెళ్ళాను. ఎందుకంటే రెండో కోణాన్ని కూడా ఆలోచించాను. మన జీవితంలో రెండో కోణం, మన అంతరంగిక జీవితం దేవునికి ఇష్టంగా ఉందో లేదో పరీక్షించుకుంటాం. తదనుసరి ప్రార్థనా పూర్వకంగా మన ప్రవేశ పాల్గొంటాం.